వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్గా కళ్యాణ్ ఏం చేసిందంటే ఇటు మార్కెట్కి పోయినప్పుడు పెద్ద కుప్ప పోసుకొని ఒక ఆయన అమ్ముతున్నాడంట. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి అనంతపూర్ వైపు నుంచి లారీ తెప్పించుకున్నారంట, అమ్మేటోళ్ళు డైరెక్ట్ లారీ తెప్పించుకున్నారంట. ఓకేనా? అయితే 100 కిలోలు కొంటే తక్కువకి ఇస్తా అని అన్నారంట. అంటే జనరల్గా ఏంటంటే వీటిని ఒక 4 డేస్కు 5 డేస్కు కొన్ని ఎక్కువ తెచ్చేసి మన లక్ష్మి ఉంది కదా, ఎవ్రీడే లక్ష్మికి ఒక పుచ్చకాయ తినిపిస్తారు అనమాట కళ్యాణ్. అది ఇష్టంతోనే తింటుంది, ప్రేమతోటి. సో ఎదురు చూస్తుంటుంది కళ్యాణ్ కొరకు. అట్లా పుచ్చకాయలు రెగ్యులర్గా కొంటాడు. బట్ అక్కడ చూస్తే చాలా కుప్ప ఉన్నాయి. ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళకుండానే అనంతపూర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనమాట. 100 కిలోలు తీసుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అర్థం అందరికి ఇచ్చేయి అని చెప్పినమాట. అందరికి ఇచ్చేస్తా, 2 నిమిషాలు ఇచ్చేస్తా. బట్ మా వాళ్ళకు తినడం ఎట్లనో తెలియదని నా ఉద్దేశం. మా వాళ్ళతో పాటు మీకు కూడా పుచ్చకాయ ఎట్లా తినాలో తెలియదు. 100% చెప్తున్నా, పుచ్చకాయ తినడం మాకు తెలియదా శ్రీదేవి? పుచ్చకాయ మేము తినమా? ముక్కలు కోసుకొని తింటాం, ఇట్లా పొడుగు గట్లనే కోసుకొని తింటాము, లేదంటే జ్యూస్ చేసుకొని తాగుతాం, ఇట్లాంటి బోర్డు చెప్తారు. బట్ నేను చెప్పినట్టు దీనుండి ఇంకా ఇప్పటివరకు తినలేకుంటారు. ఇది క్రెడిట్స్ గోస్ టు సే చక్కగా నిలబడవే చిన్ని అనమాట. అది చెప్పింది. అంటే దాని స్కూల్లో ఎవరు చూపించారు దానికి, అబద్ధం చెప్పకు, వీడియోలో చూసిందంట. సో అట్లా పుచ్చకాయ తినే పద్ధతి ఒకటి ఉంది, మీకు కూడా చూపిస్తా. వాళ్ళకు కూడా టేస్ట్ చేయించి అందరికీ పుచ్చకాయలు ఇచ్చేసేద్దాం. రైట్, ఓకేనా? బాగున్నాయి ఎర్రగా. ఇంట్లో ఎన్ని అవుతావు? ఒక్కొక్క ముక్క ఇస్తా. ఇప్పుడు ఇంటికి పోయినాక కోసుకొని తినండి. వస్తారు అమ్మా. అచ్చా, ఇట్లా కట్ చేయాలనా? వై ఊకోవే, అట్లా కట్ చేయొద్దు. అట్లనే తింటే మంచిగా ఉంటది బ్రో. అట్లా ఎట్లా తింటారు? తోలు లేకుండా అట్లా ఎట్లా తింటారు? ఇట్లా కట్టుకొని ఇక్కడ నుంచి కింద వైపు, అప్పుడు ఇట్లా కింద తోలు పట్టుకొని. అర్థం కాలేదు నాకు. ఇది స్లైస్ చేసి ఇట్లా మొత్తం పడిపోతుంది కండి జ్యూస్. కింద వైపు కట్ చేసి ఇట్లా పట్టుకొని తింటారు. ఓకే, అచ్చా. మనం అది వినడానికి కూడా బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ లేయర్ ఎట్లా తీసుకుంటారు చిన్న? లాస్ట్ లేయర్ ఎట్లా? ఇట్లా రాదేమి? ఇట్లా బాగుంది లేయర్. ఇట్లా ఇట్లా కోసుకొని తింటే చూడండి ఎంత లైట్గా ఉందో. నిలబడ్డా వెళ్ళిపోయచ్చు కదా. అవును పిల్లలు, ఇది బెటర్ కదా. ఇదేదో బాగుంది ఇట్లా కదా. కానీ లాస్ట్ ఎట్లా చేస్తారు? నిజంగా బాగుంది అట్లా. చూండికి కూడా అంత సన్నా చేస్తున్నావు. ఏమంటారు నన్ను? తినటం. సో ఇట్లా కోసోడు వరకు మీకు తెలుసు కదా, ఎట్లనో అట్లా కోసుకోండి, ముక్కలు కోయండి, ఇంకేమైనా చేయండి. కానీ తర్వాత ఏంటంటే దీని మీద నిమ్మకాయ రసం పిండుకొని తినాల. నిమ్మకాయ రసం అంటే ఓ పులుసులాగా పోసేయద్దు, ఇట్లా డ్రాప్స్ వాడాలన్నమాట. మరి అంత సన్నా చేస్తున్నాడు. లేదు మేడం, ఒకటే పనులు అందరూ అవును, భలే ఉన్నాయి జ్యూసీగా. మార్కెట్లో పోకముందే వచ్చినాయి. ఒక నిమిషం ఉండు, వద్దు ఇది అది ఎండకు ఇదైనట్టుంది. అయితే ఎండ దెబ్బ కొట్టింది పుచ్చకాయకు. అయితే రామోజీ ఫిలిం సిటీ వైపు ఫ్రూట్ మార్కెట్ పోయింది. సో ఏమవుతుందంటే ఆడికి పోయి వీళ్ళు మళ్ళీ అమ్మే వాళ్ళు తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్నప్పుడల్లా 1000 రూపాయలు ఎక్కువైతున్నాయండి ఛార్జీలు. అట్లా ఫ్రూట్స్ రేటు మార్కెట్లో ఎక్కువైతున్నాయండి. ఇది లాజిక్. మార్కెట్లో ఈ మధ్య ఫ్రూట్స్ రేట్లు ఎందుకు ఎక్కువైతున్నాయంటే మార్కెట్ రామోజీ ఫిలిం సిటీ వైపు తరలిపోయింది కొత్తపేట నుంచి. సో దట్ అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునే వరకు ట్రాలీ ఛార్జెస్ అందరికి కూడా 1000, 1500, 2000 దాకా పడుతున్నాయంట. అందుకే ప్రైజెస్ ఎక్కువ చేసి అమ్మాల్సి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో దానికి వాళ్ళు రెమెడీ ఏం చేశారంటే డైరెక్ట్ రైతుల నుంచి లారీలు సిటీ లోపలికి తెప్పించేసుకొని వీళ్ళు 4-5 మంది బిజినెస్ చేసే వాళ్ళందరూ పంచుకొని ఇక్కడ అమ్మడం స్టార్ట్ చేసి. సో వీళ్ళకి బెనిఫిట్, కస్టమర్లకు కూడా బెనిఫిట్ అనమాట. అట్లా తెప్పించుకున్న ఒక వ్యాపారి నుంచి ఎంత బాగా మాట్లాడుతున్నా మనం కొనుక్కున్నాం అనమాట. మనం కొనుక్కున్నందుకు మన వాళ్ళకి అందరికీ తిండికే చూపిస్తున్నాం అనమాట. ఎట్లా పెట్టాలా? దుకాణాల్లో అయితే మంచిగా పెడతారు.
ఇట్లా వండుకోండి. మళ్ళీ ఇంటికి పోయినాక ఎట్లా తినాలి మేడం అనకండి. మొత్తం మళ్ళీ పుల్ల చేయకు. ఇక్కడ మంచి ఇక్కడంతా నిమ్మకాయ వండుకొని తినండి. ఓకేనా? తీసుకోండి. టేస్ట్ చెప్పాలా పర్ఫెక్ట్గా. ఏం తేడా ఉంది? లెమన్ జ్యూస్ ఫ్లేవర్ వస్తుందా? తీసుకోండి తల్లి. నల్లుప్పు మీ చాయిస్. అయిపోయిందా? ఇంకోటి రండి పిల్లలు. పోరా ఇంట్లో కూర వండుకోరా, తినరా? ఇక ఓన్లీ తింటేదాకా నా పేరు చెప్పకుండా అబ్బా లేట్ అవుతుందని. ఇంకెవరు ఉన్నారు? తీసుకపో. మీరు కూడా మార్కెట్లో మస్తు పుచ్చకాయలు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ మస్తు ఉంది. అండ్ ఇట్లా కోసుకొని లెమన్ చల్లుకొని తినండి. ఇంకా టేస్టీ కావాలంటే బ్లాక్ సాల్ట్. ఓకేనా? ఈవెన్ జ్యూస్ చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది అనమాట. జ్యూస్ మాత్రం మా బయట నుంచి పుచ్చకాయ తేగానే జ్యూస్ చేసి తాగకండి. బాగుండదు. వేడిగా ఉంటే చల్లగా ఉండాలి జ్యూస్. అంటే జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే పుచ్చకాయని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత జ్యూస్ చేసుకోండి. దీనికి జ్యూసర్ అవసరం లేదు. మిక్సీలో ఒక తిప్పేసి కొంచెం ఫిల్టర్ చేస్తే సరిపోతుంది. సో పిల్లలకు బాగుంటుంది. ఓకే, ఇదన్నమాట విషయం. పుచ్చకాయల కథ ఇట్లా అయిపోయినాయి. 100 కిలోల పుచ్చకాయలు కథం అయిపోయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. మా వాళ్ళు యాబ్సెంట్ ఉన్నారు ఈరోజు సాటర్డే. సో బాగా యాబ్సెంట్ ఉన్నట్టున్నారు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇట్లనే పుచ్చకాయలు కోసుకొని తినండి.